ప్రజావాణిలో సమర్పించే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి సందర్భంగా అర్జీదారుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతితో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా అధికారులు హాజరై దరఖాస్తులను స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రముఖ జానపద గాయకుడు మానుకోట ప్రసాద్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం రోజున దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ జానపద గాయకుడు మానుకోట ప్రసాద్ సోమవారం రోజున రాజన్నను దర్శించుకొని పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి దర్శనం ఎంతగానో సంతృప్తికరంగా ఉందని, రాజన్న దర్శనం తర్వాతనే కొత్త పనులు ప్రారంభిస్తే అన్ని శుభాలే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వేములవాడ రాజన్న ఆలయంపై రాజరాజేశ్వర స్వామిపై కొత్త జానపద గేయంతో ముందుకు వస్తున్నారని, తాను నెలకొల్పిన యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఈ సందర్భంగా ప్రేక్షకులను కోరారు. స్వామివారి దీవెనలు నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తా రోకోతో నిరసన వ్యక్తం చేశారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ సకాలంలో కొనుగోలు ప్రక్రియ చేయకపోవడాన్ని నిరసిస్తూ కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామం వద్ద ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో రాస్తా రోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా గానీ ధాన్యాన్ని తూకం వేయకుండా గన్ని బ్యాగులు లేవు అనే కారణంతో తీవ్ర జాప్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా రాస్తా రోకో వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేయడంతో రాస్తా రోకోను విరమించారు. గొల్లపల్లె వట్టిమల్ల కోనరావుపేట మండలంలో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ గొల్లపల్లె గ్రామంలో దాదాపు 20,000 క్వింటాల సెంటర్ ఉన్నది. ఐకేపీ సెంటరు నెల రోజులు అవుతుంది ప్రారంభించి, వడ్ల కొనుగోలు ప్రారంభించి. ఇప్పటి వరకు 2,000 క్వింటాలు మాత్రమే తూకం వేయడం జరిగింది. లారీలు రావడం లేదు. అలాగే షిప్మెంట్ జరగకపోవడం వల్ల ఒక్కొక్క 20 లారీలు అట్లా ఉండేసరికి లారీలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పటి వరకు నెల రోజుల టైం గడుస్తుంది. 10% కూడా వడ్ల తూకం వేయలేదు. సెంటర్లో వడ్లన్నీ దాదాపు 7% మ్యాచరు, 6% మ్యాచరు వచ్చే లెవెల్లో ఉన్నాయి. వడ్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఆల్రెడీ వర్షాలు వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ రైతులంతా నారు పోసుకునే టైం వచ్చింది. కావున రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పటికైనా లారీలు కానీ, మిల్లుల అలాట్మెంట్ కానీ తొందరగా చేయగలరని కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, అలాగే ఎంపీడీఓ, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము వినతి కోరుచున్నాము. ఎలాగంటే మా అట్లా అన్నీ ఉంటున్నాయి. అట్లా వర్షాలకు, అకాల వర్షాలకు జారిపోతున్నాయి. వడ్డాన్ని అట్లే ఉంటున్నాయి. అది ఎట్లా లారీలు కావాలి, మాకు పట్టుకు కొనుగోలు చేయాలి, మాకు అన్ని పట్టి వేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారి కానీ, ఆశీర్వాదం కానీ, క్లెయిమ్ కానీ కోరుతున్నాం. మేము మా అడ్లు మాత్రం చెప్పడం పోవాలి. మాకు ఇక్కడ 4 రోజులు అయితే 2 నెలలు మేము కోసి అన్నీ ఉన్నాయి. లారీలు అత్తలేవు, కొనుగోలు అయితే లేదు. అన్ని కొడితే ఒక 2,000 క్వింటాలు కూడా పోలేదు. ఇంకా 20 క్వింటాలు, 25,000 క్వింటాలు అట్లా ఉన్నాయి. మరి ఎట్లా మా బతుకులు ఏంటి? మా పరిస్థితులు ఏంటి? మా బతుకులు ఇప్పుడు మరి మేము ఏం చేసుడు? మా 4 రోజులు దుకాణానికి వస్తే రోజులు వచ్చినాయి. మరి మేము పోయన్నా మరి ఇట్లే అవిటి పట్టు చూసుకొని ఉండాలా? మేమేం చేసుడు? అవి ఉన్నాయి. ఆయన పందులు బుక్కుతున్నాయి. తెరదాకా పందుల కావాలి కాయాలి, పొద్దుదాకా బర్రెల కావాలి కాయాలి. అవి అట్లే ఉంటుకున్నాయి, అట్లే ఉండిపోతున్నాయి మాకు. మరి ఇంటికాడ ఈ పని చేసుకుందామా మేము, లేకపోతే అడ్డు కోసుకు అట్లగానే కూకుందామా పొద్దున తెరదాకా?
ఇప్పటికైనా తొందరగా వచ్చి మాకు లారీ కలెక్టర్ వారు చొరవ తీసుకొని మందించగలరని కోరుతున్నాం. ఓ నకిలీ గల్ఫ్ ఏజెంట్ కేంద్రం నుండి ఏకంగా వేములవాడ ఎమ్మెల్యేకే ఫోన్ రావడం సంచలనాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళ్ళగా, జగిత్యాల కేంద్రంగా నడుస్తున్న ఓ నకిలీ గల్ఫ్ ఏజెంట్ తన కార్యాలయం నుండి తాను నియమించుకున్న ఓ మహిళ ద్వారా ఫోన్ నెంబర్లు సేకరించి నిరుద్యోగులకు ఫోన్ ద్వారా వలవేసి గల్ఫ్ పంపిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సదరు ఆఫీస్ టెలికాలర్ అయిన మహిళ ఏకంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కే ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తానని వివరాలు అడగడంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. వెంటనే తేరుకున్న ఆయన ఫోన్ కాల్పై ఆరా తీయాలని పోలీసులకు సూచించడంతో తీగ లాగితే అక్రమ గల్ఫ్ ఏజెంట్ల దందా బయటకు వచ్చింది. లక్ష్మి గల్ఫ్ ట్రావెల్స్ పేరుతో జగిత్యాల కేంద్రంగా జంబిగద్దల వద్ద ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న నవీన్ అనే వ్యక్తి ఆ మహిళ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల యువతకు ఫోన్లు చేయించి ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే దాడి చేసిన పోలీసులు నకిలీ ఏజెంట్ నవీన్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏది ఏమైనా నిరుద్యోగులైన యువత బలహీనతను ఆసరాగా చేసుకుని గల్ఫ్ ఏజెంట్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా పోలీసులు కూడా సూచిస్తున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను బహిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో వేములవాడ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. దేశవ్యాప్తంగా అనేక నగరాలలో అక్రమంగా వీసా గడిచినప్పటికీ నివాసం ఉంటున్న పాకిస్తాన్ దేశస్తులను వెంటనే గుర్తించి బహిష్కరించడంతో పాటు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. దీనిలో భాగంగా వేములవాడ ఎంఆర్ఓకు పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకపు హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ దేశ హస్తం ఉంది అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ ఆధ్వర్యంలో అన్ని ఎంఆర్ఓ కార్యాలయాలలో వినతి పత్రాలను సమర్పించినట్లు పేర్కొన్నారు. వెంటనే పోలీస్ శాఖ సహకారంతో అనుమానితులైన పాకిస్తాన్ దేశద్రోహులను గుర్తించి తరిమివేయాలని అన్నారు. కార్యక్రమంలో అన్నం నర్సయ్య, గుడిసె మనోజ్, వివేక్ రెడ్డి, కట్కం శ్రీనివాస్, నీరెళ్ల సాయి, రాజు, మనీష్, నామాల శేఖర్, సగ్గు రాహుల్ తదితరులు హాజరయ్యారు. 21-22 రాష్ట్రాల్లో ఇప్పటికే వాళ్ళందరినీ గుర్తించి ఏరివేసి వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది మన దేశం విడిచిపోయేలా. కానీ మన దురదృష్టం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో బీజేపీ లేకపోవడం ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దయానీయ పరిస్థితి. మేము వచ్చి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కావచ్చు, పోలీస్ శాఖ వారికి కావచ్చు వినతి పత్రం ఇచ్చే దుస్థితిలోకి తీసుకొచ్చిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంగానే ఈరోజు మేమందరం కూడా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మేము వచ్చి ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము వినయపూర్వకంగా కూడా వారికి పరిస్థితులు వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వీలైనంత జల్దీ ఇవాళ రేపట్లో కూడా ఈ 3 రోజుల్లో వాళ్ళ చేతిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరూ కూడా వెంటనే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. పహల్గాం దాడి అనంతరం భారత్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతదేశ సార్వభౌమత్వాన్ని కానీ సమగ్రతను కానీ కాపాడుకునే చర్యలో భాగంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ ప్రధాని గారు తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మనకు పక్కలో బల్యంగా మారినటువంటి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ దయాది దేశాల నుంచి వచ్చిన ఎటువంటి మతస్థులైనా కానీ వారిని దేశం విడిచి వెళ్లాలని నిర్ణయాన్ని ప్రకటించిన వేళ మన పట్టణంలో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి ఇతర దేశస్తులను ముఖ్యంగా బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళను గుర్తించి తదనంతరమే వారిని సత్వరంగానే వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పక్షాన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే చర్యతో మన భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఉన్న బంగ్లాదేశీయులు కానీ పాకిస్తానీయులు కానీ వాళ్ళని గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించాలని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది. అట్టి చర్య ప్రకారము మన భారతీయ జనతా పార్టీ వేములవాడ పట్టణ శాఖ తరఫున వేములవాడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేసి వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ఏక్తా యాత్రకు పెద్ద ఎత్తున హిందూ బంధువులు తరలిరావాలని ముస్తాబాద్ బీజేపీ అధ్యక్షుడు క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు.
మే 22వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే హిందూ ఏకతా యాత్రకు పెద్ద ఎత్తున హిందూ బంధువులు, హనుమాన్ స్వాములు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల భాజపా అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మండల కేంద్రంలోని వివేకానందుడి విగ్రహం వద్ద ఏకతా యాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ముందుగా మండల అధ్యక్షునిగా నియమితులైన క్రాంతి కుమార్ ను పలువురు నేతలు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం క్రాంతి కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించే ఏకతా యాత్రకు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో భాజపా అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదా నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు జనార్దన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మహేశ్వరి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్, పున్నాల సత్యం రెడ్డి, మహేందర్, గోపి, కళ్యాణ్, పద్మ, బాలరెడ్డి, మహేష్, వెంకన్న తదితరులు ఉన్నారు. మండల మహిళా మోర్చా అధ్యక్షురాల తరఫున మా మహిళలందరి తరఫున ముస్తాబాద్ మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి సౌల్ల క్రాంతికి సన్మానించడం జరిగింది. విశేషంగా కాకుండా ప్రతి ఒక్కరికి అలాగే మరియు ఒక మహిళల తరఫున కాకుండా మరియు ప్రతి ఒక్కరికి ఒక జిల్లాల తరఫున కాకుండా మండల తరఫున కాకుండా తను నిర్వర్తించే బాధ్యతలు సక్రమంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నూతనంగా ఎన్నుకోబడ్డ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి గారికి మా మండల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోకుంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ వారికి మా మండల కార్యవర్గం తరఫున, మా బీజేపీ నాయకుల తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే కరీంనగర్ 22 తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు భుజస్తంభాల పైన వేసుకొని మండలం నుంచి అధిక సంఖ్యలో తరలిపోయడానికి కోసం మేము ఇవాళనే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాం. బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో రాబోయే రోజులలో హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే ప్రతి కార్యక్రమాన్ని మండలంలో మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకే జై. ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వర్ణకారులు సోమవారం రోజున అర్ధనగ్న దీక్షతో నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని కోరుతూ స్వర్ణకార సంఘం ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్నంగా నిరసన తెలిపారు. కాగా వీరికి పలు జిల్లాలకు చెందిన స్వర్ణకారులు తరలివచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజు బాలయ్య, పట్టణ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో పలువురు స్వర్ణకారులతో పాటు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. మండల కేంద్రంలో గత 12 రోజులుగా రాజస్థానీ వాళ్ళ వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఇక్కడి స్వర్ణకారులు మండు టెండలో దీక్ష చేపడతా ఉన్నారు. ఈ రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరం. మన తెలంగాణ సంపదను మొత్తం వీళ్ళు దోసుకపోతా ఉన్నారు. బట్టల వ్యాపారాల పేర్ల మీద, కిరాణా షాపుల పేర్ల మీద, హార్డ్వేర్ షాపుల పేర్ల మీద, ప్లైవుడ్ షాపుల పేర్ల మీద, హోటళ్ల పేర్ల మీద, గప్చుప్ బండ్ల పేర్ల మీద, స్వీట్ హౌస్ల పేర్ల మీద వచ్చి వాళ్ళదే జనాభా ఎక్కువైపోతుంది. మన సంపదను మొత్తం దోసుకపోయి వాళ్ళు 2 సంవత్సరాలలో డూప్లికేట్ సామాన్, 2 నెంబర్ సామాన్ అమ్ము చేపట్టి 12 రోజులు అవుతుంది. కాబట్టి ఈరోజు ఏ రాజకీయ పార్టీ నాయకుడన్నా వచ్చి వీళ్లకు హామీ ఇచ్చి దీక్ష విరమింపేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎండలు బాగా కొడతా ఉన్నాయి, వాళ్ళకి రెక్కాడతాయి కానీ తొక్కాడది లేని ఎడల ఇట్టి ఉద్యమం రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం. తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళమే, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళమే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరగక ముందుకే ఇక్కడికిక్కడే వాళ్ళతో వీళ్లతో చర్చలు జరిపి షాపు ఎత్తేపియవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక రాజస్థాన్ సంబంధించినటువంటి వారు వచ్చి ఇక్కడ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేస్తున్నారనేసి స్థానిక ముస్తాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి స్వర్ణకారులు గత 12 రోజులుగా ఇక్కడ రిలే నిరాదీక్షలు చేపట్టనైంది. అసలే బంగారం ధరలు పెరిగి పెట్టుబడులు లేక ఓవైపు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఈ చిన్న చిన్న గ్రామ పట్టణ స్థాయిలో కూడా ఈ కార్పొరేట్ స్థాయిలో వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ డిస్ప్లే పెట్టుకొని వాళ్ళందరూ కూర్చుంటే ఆయనతో మాకు పని లేకుండా పోయి మేము రోడ్డున పడే పరిస్థితులు ఉంటాయి. మా పొట్టలు కొడతా ఉన్నారు ఈ యొక్క మార్వాడి రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళు పాన్ బ్రేకర్ కోర్టు కానీ ఇవాళ చిన్న చిన్న గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలో కూడా వస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని వినూతనంగా ప్రభుత్వం దృష్టికి ఎంతో సామరస్యంగా ఏ యొక్క ప్రజలకు
హాని కలగకుండా మేము ఇక్కడ కూర్చుంటే మరి మా ఓపికని మరి పరిశీలిస్తుందా, మరి ఏం చేస్తా ఉందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. వెంటనే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి మా యొక్క సమస్యను పరిశీలించి ఈ యొక్క దీక్షను విరమింపజేయాలి. ఆ రాజస్థానీ మార్వాడికి సంబంధించిన వాళ్ళ అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల. దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్తాబాద్ ఎంఆర్ఓ సురేష్ కు భాజపా వినతి పత్రాన్ని అందజేసింది. కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని తేటతెల్లమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి వెంటనే వారిని పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా మసీదులతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి వెంటనే వారిని బహిష్కరించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖ దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో వెల్లడించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మల్లారెడ్డి, నరేష్, జనార్దన్, మహేశ్వర్, వెంకటేష్, సత్యంరెడ్డి, మహేందర్, కళ్యాణ్, పద్మ, బాలరెడ్డి తదితరులు ఉన్నారు. నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ వీజా ఉన్నా లేకున్నా అక్రమంగా చొరబాటుదారులు అందరినీ ఇక్కడ నుండి వెలివేయాలని పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది. అందుకోసం ముస్తాబాద్ మండల శాఖ నుండి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై హింద్, జై భారత్. ఎంఆర్ఓ గారికి పాకిస్తాన్ వాళ్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న కాళ్లకు పారాన్ని ఆరకముందే పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. మరియు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ మన ఇండియాలో ఉండవద్దు. వాళ్ళు మొన్నటికి మొన్న బాలాపూర్లో 10,000 నుండి 12,000 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నట్టు గుర్తింపు వచ్చింది. వాళ్ళను తక్షణమే వెళ్ళగొట్టాలి. ఈరోజు దేశంలో యావత్ హిందూ సమాజాన్ని కూడా కలిసివేసిన ఘటన పహల్గాం ఘటన. సుమారు 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రముఖలు కేవలం హిందువులపైనే దాడిని ఫైండ్ అవుట్ చేసుకొని మరి అసలు అక్కడ హిందువా లేదా అని ఒక పక్క కల్మా చదువుమని చెప్పి ఇంకో పక్క ఈరోజు దయచేసి హిందూ సమాజం అంతా కూడా మేల్కోవాలి. ఎక్కడో జరిగింది మాకెందుకులే అని అనుకుంటే గతంలో ఇక్కడ జగిత్యాలలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. టీఎఫ్ఎం జెండా పట్టుకొని పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరిగితే కూడా కేసులు చేసిన దాఖలాలు లేవు. గతంలో లుంబిని పార్కులో, దానికి ముందు గోకుల్ చాట్లో, ఆ తర్వాత రకరకాల ప్రాంతాలలో ముంబై దాడి ఘటన చూసుకున్నట్టుంటే కూడా ఇదంతా కూడా ఏదో ఒక రకమైన విద్రోహ శక్తి దేశంలోకి ఎంటర్ కావడం, హిందూ సమాజాన్ని అంతా విచ్ఛిన్నం చేసి భయభ్రాంతులకు గురి చేయడం. కానీ ఈరోజు భారత ప్రధాని గారు ఎన్నడూ కూడా వారి హృదయాన్ని కలిసివేసింది ఈరోజు సంఘటన. ఎప్పుడు కూడా తీసుకున్నంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడేటువంటి జవాబు భారత్ నుంచి పాకిస్తాన్కి పోతా ఉన్నది. మరి ఈరోజు మనం అందరం కూడా మాకెందుకులే, మాకేం జరుగుతలే అని ఇవన్నీ బంద్ చేసుకోవాలి. పార్టీలన్నీ పక్కన పెడితే ఈరోజు మనం అంతా హిందువులం. మరి ఏకతాటికి ఉన్న హిందువుల దేశం ఇది. హిందూ దేశంగా ప్రాచీనం నుంచి కూడా భారతదేశానికి ఒక సంస్కృతి, గొప్ప కళా వైభవం ఉన్నది. ఇటువంటి చోట భార్యను భర్తలకు దూరం చేయడం కానీ, వాళ్ళని విధవ చేసిపోతే రేపు ఆ మహిళ పరిస్థితి ఎటువంటి ఆలోచించడానికి భయంకర పరిస్థితి ఉంటుంది. మరి తక్షణమే ఇక్కడ ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా, ఐడి ప్రూఫ్ లేకుండా ఎవరైతే అపరిచిత వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళందరినీ ప్రభుత్వం వెంటనే ఫైండ్ అవుట్ చేయాలి. మేము ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి వెంటనే ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారో ఒక్క క్షణం కూడా వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్లీ వీళ్ళని తరిమి కొట్టాలి. లేకపోతే మీరు మర్యాదగా పంపిస్తారా, లేకపోతే మేము తరిమి కొట్టేదాకా మరో కిష్కింద కాండ భారతదేశం కాబోతా ఉన్నది. భారత్ మాతాకి జై. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గత 12 రోజులుగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని నిర్వహిస్తున్న దీక్షలకు ఆయన సోమవారం రోజున సంఘీభావాన్ని ప్రకటించారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించడమే కాకుండా
12 రోజులుగా ఏకదాటి దీక్షలతో నిరసన తెలుపుతున్న స్వర్ణకారులను అభినందించారు. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అనంతరం దీక్షల్లో పాల్గొన్న వారికి నిమ్మరసం అందజేసి దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో ఆయన వెంట పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు వనిత, స్వర్ణకారులు హాజరయ్యారు. నెలకొల్పి ఇవాళ ఇక్కడ షాపులు పెట్టడం వల్ల మా వృత్తి దెబ్బతింటారు కాబట్టి దాన్ని మానేయండి అని చెప్పి వాళ్ళు ఎంతో సవినయంగా వినమ్రంగా చెప్పనిప్పటికి కూడా వారి వినకపోవడం కూడా సరే. భారత రాజ్యాంగంలో ఎవరెక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరెక్కడైనా వారి వృత్తిని కొనసాగించుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ పొట్ట కొట్టి మాత్రం కూడా చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నారు. మా పొట్ట కొట్టనంత వరకు మేము దేనికి కూడా వ్యతిరేకం కాదు. ఇవాళ ఇది మా పొట్ట కొట్టే వ్యవస్థ కాబట్టి అందుకే ఇవాళ మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. నేను కూడా ఒక భారతీయ పౌరుడిగా ఉన్న మనుషులలో బలహీనతలను ఇలా ఎరవేసి ఇవాళ కోట్లు దండుకొని ఏ విధంగా ఈ ప్రాంతాలను విచారణ చేస్తుండ్రో మీ అందరూ కూడా గమనిస్తుండ్రు. ఇవాళ ఈ ఒక్క వృత్తే కాదు, పెద్దలు నరసింహాచార్య గారు మాట్లాడినట్టు ప్రతి వృత్తిలో ఇవాళ ప్లంబింగ్ కావాలన్నా కానీ ఇవాళ ఆఖరికి వస్తే మేము వ్యవసాయదారులు ఇలా వాళ్ళు లేని మా నాట్లు నడతలేదు, ఇవాళ వాళ్ళు లేని పంట కదుగుతలేదు. ఇవాళ అంటే మనం కూడా ఒకసారి మనగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మనం మన వృత్తుల పట్ల మీకున్న నిబద్ధత ఇంకా వేరే వాళ్ళ